గిరి లైట్ కెమెరా లేదు పెళ్లిగాని ప్రసాద్ ప్రమోషన్స్ అన్న. పెళ్లికాని ప్రసాద్ అవునన్నా రండి కూర్చోండి అన్న. అంటే ఎందుకు మళ్ళీ యాంకర్ అక్కడ తాగుతాను. అక్క సుమా గారు వస్తున్నారు అందుకే. సుమా నీ సినిమాకి జోక్ లైక్ ఆవిడ చాలా పెద్ద సినిమాలకి రావట్లేదు. ఆల్రెడీ రెమ్యునరేషన్ ఇచ్చేసాం, వేరే ప్రోగ్రాంలో ఉన్నారు, పక్కన ఉన్నారు, వస్తున్నారు. సుమన్ యాంకర్గా పెట్టుకునే కెపాసిటీ ప్రొడ్యూసర్ దొరికింది నీకు? అంత ప్రొడ్యూసర్ అంత బడ్జెట్ దొరికిందా? అంటే లక్కీగా అంటే బడ్జెట్ తక్కువైనా ప్రమోషన్ బాగా చేస్తున్నాం అన్న. ప్లీజ్ కూర్చోండి అన్న, మీరు కూర్చో సార్ కూర్చో కాఫీ కూర్చున్నాను అన్న. అన్నకు ఒక కాఫీ చెప్పు. రెగ్యులర్గా వస్తారన్న కన్నా కాఫీ తాగడానికి. ఇక్కడే థ్యాంక్ యూ. ఇంకేంటి ఎప్పుడు ఏంటి సినిమా పేరు అన్నా? అన్న పెళ్లికాని ప్రసాద్. పెళ్లికాని ప్రసాద్ అవును. టైటిల్ పెళ్లికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు? మా ఉగాదికి వస్తున్నా అని పెట్టచ్చుగా. వస్తున్నా సోలో కదా, ఉగాదికి వస్తున్నా దేనికన్నా? ఉగాదికి వస్తున్నా దేనికన్నా? పెళ్లికాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నా. విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆయన. అవునండి. ఆయన అంతకుముందు వేసిన క్యారెక్టర్ ఏంటి? పెళ్లిగాని ప్రసాద్. దాని బదులు అలాగే సంక్రాంతికి వస్తున్నావు అన్నప్పుడు ఉగాదికి వస్తున్నాను పెట్టచ్చు కదా అని అన్న. అటువంటిది ఏమి లేదన్నా, మాకు క్యారెక్టర్ సరిపోయింది కాబట్టి పెళ్లిగాని ప్రసాద్ అని పెట్టానన్నా. దీనికి దానికి ఏ సంబంధం లేదన్నా. సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్ లో నేను అన్న. మీరు లేని పని చెప్పకండి అన్న. ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది, ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ ప్లీజ్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న పోస్టులు ఎంతమంది ఉన్నారు? బాబు, ఇద్దరు హీరోయిన్లు, పక్కన ఫ్యామిలీ, ఆ పొడ్డోడు, మొత్తం అంతా కలకలాడుతూ పోస్ట్. నువ్వేంటి ఒకటే ఫేస్ మొత్తం 9 వేసుకుని అన్న? కాదన్నా, కాదు మామూలు. ఇప్పుడు నేను బాబు అనే సినిమా మొన్న రిలీజ్ అయింది, చూసానన్నా. పోస్ట్ లో నేను, నా ఫాదరు, నా కూతురు, నా కొడుకు, మా నాన్న, మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం. అది కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తాం మొత్తం ఫ్యామిలీ. నువ్వు అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీ టీచర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా, ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో, అలాగే నువ్వు కూడా పెళ్లికాని ప్రసాద్ అని 10 తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడే. నన్ను కూడా మాట్లాడినవన్నా. కాదు కాదు, ఒక్కడే ఆర్టిస్టులు ఉన్నా దానికి అర్థం ఉందన్న. సోలోగా నువ్వే చేసావా? లేదన్నా, దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్టులు మురళీధర్ గౌడ్ గారు, ఆయన వర్ధమాన శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారన్న. ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న. అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమాయకుని చేసి, అందుకోసమే సింబాలిక్ గా ఆ పోస్టర్ వదిలేమన్నా. దాంట్లో నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్నా. ఏనా ఏందో మీరు ఎంకరేజ్ చేయండి. మీలో ఒక టెంపర్మెంట్, కొంచెం బాడీ లాంగ్వేజ్, బాడీలో ఏదో కనబడుతుంది. ఎందుకంటే నీకు అంతకుముందు సినిమాకి ప్రమోషన్ ఎవరు చేసేది? ఈవెంట్కి ఎవరు వచ్చారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ టీజర్ ఎవరు రిలీజ్ చేశారు? అన్న మహారాజు మనస్తత్వం, రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలని. నువ్వు పెద్ద పొగడక్కర్లేదు, పొగుడుతున్నావు అవసరం కాదన్న. డార్లింగ్ ప్రభాస్ గారు చేశారు అన్న, దానికి బిరుదులు ఇన్ని అక్కర్లే చేశారు. సో వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బస్టర్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. లేదన్న, నిజంగా సినిమా కూడా బాగా వచ్చిందన్న, ఎంటర్టైన్మెంట్ గా వచ్చింది. దానికి తగ్గట్టు చెప్పు ప్రధానిగా ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్లి అయిపోయి ఉంటే నీకు, నీ కూతురు, నీ మనవరాలు వచ్చే వయసు ఉంటే నువ్వు ఇంకా పెళ్లికాని ప్రసాద్. జనరల్గా మేము పబ్లిక్ లోపల మేము ఆఫీసులో కూర్చున్నాం, మేము అలా అనుకుంటాం. ఎందుకు చెప్పు అన్న, ఎంకరేజ్ చేయన్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, పెళ్లిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ కాబట్టే స్క్రిప్ట్ రాయడమే. చెప్పాను పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో, పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్, ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో, సరదాగా ఉగాదికి వస్తాను, ఏదో పండగ చేసుకోండి, సెలబ్రేట్, అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ అని సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్, సోలోగా నీయే 10 పోస్టర్, 10 ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు. అంటే నేను చెప్పిన ఏంటంటే ఈ స్క్రిప్ట్కి నేనే కాదన్నా,
మీరున్నా కూడా సినిమా అంతే బాగా వస్తుంది. అంటే మ్యాటర్ ఏంటంటే పెళ్లి కాని కాదన్నా, ముందు రిలీజ్ అవ్వకముందు పాజిటివ్ డిజైన్ నీ యాటిట్యూడ్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నా. బాగాలేదు అన్నా నేను అన్న సినిమా కంటెంట్ కి తగ్గట్టు పోస్ట్ వదిలేరు కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న? ఎందుకన్నా ఏదో జూనియర్ని మరి ఇంత రాయింది అన్న. ఆయన మొన్న బ్లాక్ బస్టర్ ఇప్పుడు నువ్వు రెడీ అన్న కాఫీ తాగండి అన్న, కాఫీ తాగండి అన్న. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది అన్న. తెలుసు, నేను ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ తాగుతాను. అవునన్న. ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ ఎవరో డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు అన్న? డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అని. వెంకటేష్ గారు మార్కెట్ మీద పెళ్లి కాని ప్రసాద్ నేనే పోస్టర్లో అన్న అదొక ఐకానిక్ క్యారెక్టర్ అన్న విక్టర్ వెంకటేష్ గారి లైఫ్ లో. ఇండైరెక్ట్ గా చేస్తున్నావు ఇవన్నీ అరగంట ఒబిడియంట్ గా ఉంటున్నావు, బట్ ఎవరికో ఎసరు పెడదాం ట్రై చేస్తున్నాం అన్న. నేను ప్రామిస్ అన్న, స్క్రిప్ట్ కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదు. హీరోయిన్ కూడా పెట్టచ్చు కదా, నువ్వు సగం వేసుకుని ఇంకో సగం హీరోయిన్ కాదు. డైరెక్టర్ గారు అది మొత్తం ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేసాం కదండి, అది ఒకసారి అన్నకి అన్న చూపిస్తాను చూడండి అన్న. అది కూడా వదిలే ఉన్నా అన్న, మీరు ప్రతిదీ నిజంగా దో చూడన్నా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం చూడన్నా. దో అన్న బ్రహ్మాదన్న ఉన్నావు కదన్నా, చూడన్నా చూడన్నా. ఓకే, ఫ్యామిలీ ఫోటో అన్నా. ఇది పోస్టర్. ఇది నేను అన్నీ నీ ఎక్స్ప్రెషన్ ఇలాగా అంటే అది అంటే నా క్యారెక్టరైజేషన్ పైన ఆధారపడి ఉంటుంది కానీ ఫస్ట్ లుక్ అది వదిలేవన్నా. ఇంకోటి చూపిస్తాను చూడన్నా అన్న. వద్దులే పాస్ట్ వద్దులే. ఎందుకు ఎవరెవరు ఆర్టిస్టులు తెలియట్లేదు ఎవరు అన్న? అందుకనే కనపడుతున్నారు అన్న. మా తల్లి అన్నపూర్ణం ఉంది, శ్రీనివాస్ ఉన్నారు, మురళీ గౌడ్ ఉన్నారు చూడన్నా, మురళీ గౌడ్ ఉన్నాడు అన్న. అనవసరంగా ఏమన్నా పోయామని పిలిపించాం మనం. అదో అన్న ఇంకో నీకు అదో సరే, టైం వేస్ట్ చేయట్లేదు ఇప్పుడు. కాదు అన్న, మీరు అంత మాట్లాడాలి నేను ప్రూవ్ చేద్దాం ఒక్కసారి. ఈ పోస్టర్ పెట్టి ప్రభాస్ రిలీజ్ చేయించి ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. నేను కూడా చూడలేదు, చూపిస్తున్నా, అది అర్థమైంది. సరే ఓకే, బాగుంది. ఏందన్నా? ఏం బాగుందన్నా? నీ స్కెచ్ నాకు బాగా అర్థమైంది. అంటే అన్న సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు? దిల్ రాజు గారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు? దిల్ రాజు గారు. ఓకే, ఏమన్నా అదే వెంకటేష్ గారు డేట్లో ఒకవేళ దొరకకపోతే నెక్స్ట్ స్లాట్ లో పెళ్లికాని ప్రసాద్ సినిమా. ప్రభు మీరు ఏంటంటో మాట్లాడుతున్నారు, మీకు దండం పెడతాను. నాకు ఊరినే అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది. పోస్ట్ మీద సోలో, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఓకే పెళ్లికాని ప్రసాద్, తర్వాత దిల్ రాజు పెట్టా. మంచి స్కెచ్ మటుకు అది సూపర్ స్కెచ్ పెట్టా అన్న. చిన్న విషయం అన్న, ఇప్పుడు దిల్ రాజు సార్ శిరీష్ అన్న ఎంత తెలుసున్నా వాళ్ళు స్క్రిప్ట్ రిలీజ్ చేశారంటే చూడండి, రిలీజ్ చేయరు కంటెంట్ అవన్నీ. ఇంకోళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళచ్చు. ఎందుకు వాళ్ళ దగ్గరికే పర్టికులర్ గా మైత్రి మూవీస్ ఉన్నారు, ఇంకా చాలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్ ఉన్నారు, నేను రాజు గారి దగ్గర ఏషియన్ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వెంకటేశ్వర క్రియేషన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గా పుట్టానన్నా నేను. సో మా మాతృ సంస్థ దగ్గరికి వెళ్ళాను. మాతృ సంస్థ నుంచి నరుక్కుంటూ వస్తున్నా. కానీ వద్దులే మళ్ళీ ఎందుకు నీ అదే ఎన్ని మొన్న ఫ్లయింగ్ కలర్స్ లో మాట్లాడుకున్నాం మేము అందరం, నీకు తెలియదు. కానీ ఇప్పుడు సాంగ్స్ ఎన్ని? రెండు. అన్ని రెండు మాంటేజ్ సాంగ్లే కదా, ఫ్యామిలీ సాంగ్లే కదా అన్న. ఒకటి మాంటేజ్, ఇంకోటి క్యారెక్టర్ తో సంబంధించిన సోలో సాంగ్. నేను దీని గురించే వెయిటింగ్. నువ్వు సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు, చాలా స్టైలిష్ గా వాక్లు, డ్రెస్సులు, చేంజ్లు అర్థమైపోయింది. స్కెచ్ అన్న లిరిక్ లో కూడా అదే మామూలు అలా చెప్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు కాన్ఫిడెంట్ గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం క్వశ్చన్ వేయం. ఇప్పుడు కమెడీగా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సబ్ చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడ్ క్యారెక్టర్ని బట్టి అందరూ సిచ్యుయేషన్ నేను సోలో సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? స్కెచ్ బాగుంది. యూరోప్ లో సాంగ్ లేవా ఈ సినిమాలో? అన్న కథపరంగా మలేషియాకి వెళ్ళా ఉన్నా. పెట్టావు నువ్వు, అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమని అది కూడా చెప్పారు. వీళ్ళందరూ మాట్లాడారు, మన ధనరాజు, మన శ్రీనివాసరెడ్డి, వెనిల్ కిషోర్, వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు. కాదన్నా ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటుంది మనోడికి, ఫారెన్ కంపల్సరీ ఉంటది, ఎన్ని సెటప్ చేసుకుని వస్తాడు సాలిడ్ గా అన్న. ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వెళ్ళారన్న, కాబట్టి మీ డైరెక్టర్ గారు నేను నెంబర్ ఇస్తా, మీరు ఒకసారి మాట్లాడండి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫారెన్ లో షూటింగ్ ఇప్పుడు అరైవల్ వీసా. పుష్ప సినిమా చూసావు కదా, ఏ ఫారెన్ లో తీశారు? అంతే ఇక్కడే చెప్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం, వెళ్ళిపోయారా? పొలం అంటే వెళ్ళిపోయారా? కాదన్నా ఇది నిజంగానే సలార్ అంతా ఇక్కడే తీశారుగా, నువ్వు చేసావు కదా సలార్లో.
కాదన్నా నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగ్. కాదన్నా ఇప్పుడు అంతకుముందు సినిమాలో కూడా నువ్వు ఫారెన్ వెళ్ళావు, యూరోప్, నీ సాంగ్ కి. నిజంగా బడ్జెట్ మిగిలిన వెళ్ళామన్నా, అదే విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎవరితో మాట్లాడే వెళ్ళాం. ఎప్పుడు రిలీజ్? మార్చి 21 ఉన్నాయి. 21 నెక్స్ట్ వీక్ కాకుండా వచ్చే వీక్. వేరే సినిమాలో ఉన్నప్పుడు ఉన్నాయా రిలీజ్? అన్న మ్యాక్సిమం ఉన్నాయి, చిన్న ఉన్నాయి. నీదే నెంబర్ 1 అంటావు. అలా లేదు, ఇంకా ఉన్నాయన్నా చుట్టూ. పెళ్లికాని ప్రసాద్ నేను ఎందుకు చూడాలి చెప్పు. మామూలుగా పెళ్లికాని ప్రసాద్ ఇప్పుడు నాకు తెలియదు, సప్తగిరి యాక్ట్ చేస్తున్నాడు ఏదో మొత్తానికి. నేను పర్టికులర్ ఆ సినిమాకి ఎందుకు వెళ్ళాలి చెప్పు. ఫన్ బాగా వర్కౌట్ అయిందన్న. మంచి కొత్త టీము, మనకన్నా ఒక 10 years చిన్నవాళ్ళు. అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రానే రాశారు. ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు, ఎస్వి సిన్సి రిలీజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఇంత దూరం వచ్చిందన్న సినిమా. సో వాళ్ళందరికీ నచ్చితేనే నేను ఇక్కడ కూర్చొని లక్కీగా మీతో మాట్లాడుతున్నాను. కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న? ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయిందన్న. ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా బలం. మీరు ఎందుకు చూడాలంటే నవ్వడం కోసం చూడాలన్న. నవ్వుకోవడం ఇంట్లోకి వచ్చి ఫ్రెండ్స్ తో వచ్చి మేము ఫ్లయింగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడికి వచ్చి నైట్ విపరీతంగా నైట్ జల్లేసి నవ్వచ్చు. నవ్వుతో పాటు ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తామా? అంటే కంటెంట్ తో పాటు నవ్వించామన్నా. ఓకే, అందుకోసమని. మ్యూజిక్ అన్ని ఎవరు పేరు చెప్పట్లేదు. శేఖర్ చంద్ర అని మంచి ఛాన్స్ బస్ట్ ఉందన్న. ఈ 2 days లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, మంచి సాంగ్. ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇలా పెడదామని నాకు మీకు దండం అన్న. వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తప్పడుతున్నారు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్లేదు. యంగ్ హీరోస్ అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో స్క్రిప్ట్ అన్ని కూర్చొని డైరెక్టర్ నేను హీరోగా అనుకున్నాను. ఒక కథ నా దగ్గరకు వచ్చింది, దాని కంటెంట్ బేస్ చేసుకుని సరే నేను చేద్దాం బ్రదర్ అన్నాను తప్పిస్తాను. అంటే ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదన్నా. వస్తే నేను కూడా సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ లో రెమ్యునరేషన్ లేకపోతే సినిమా నువ్వు కూడా మొదలెట్టావా? ప్రొడ్యూసర్ అడగండి అన్న, మీరు అడగండి. నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ ఏమన్నా మాట్లాడు. నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడం అవును నిజమన్నా. నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది బాగా నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి. బాగుంది, చెప్పు. ఇంకేం చెప్తావు కదన్నా? ఇంకా చెప్పు. ఏదో అట్లా పోతున్నారు కదా, పిలిచి కాఫీ ఇస్తే ఏంటో నాకు సోమేది వచ్చి అరగంట అయింది. లేదు నా మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది సుమక్క. సోమ స్నాక్స్ తింటుందేమో. లేదు వచ్చి చూసింది, ప్రమాదాలు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. గౌరవం అన్న. అంటే నేను యాంకర్ అనుకున్నాను. నువ్వు యాంకర్ కూర్చోలేదు, వచ్చారు కూర్చొని టీ సొమ్మ వచ్చి నేను చూసి వెళ్ళిపోయింది అంటుంటే ఏదో అనుకున్నాను. అలా కాదు ఎందుకు లేక. ఇప్పుడు నెక్స్ట్ అయితే వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ అనుకుంటున్నారు ఆఫీసులో. చేస్తారన్నా నువ్వు అట్లా అట్లా అడగద్దన్నా. నా కడుపు కొట్టకన్నా ఏదో. అరే పెళ్లికాని ప్రసాద్ తర్వాత ఇంకా చేయాల్సిన అవసరం ఎందుకు? అదేంటే నా కంటెంట్ బాగుంది, స్క్రిప్ట్ నచ్చింది, క్యారెక్టరైజేషన్ బాగుంది, 2 సాంగ్లు, సోలో సాంగ్ చాలా బాగుంది, హీరోయిన్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా, బట్ సోలో పోస్టర్ అన్ని బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తావు క్యారెక్టర్ లో? పని కావాలన్నా మనకి. హీరో పని క్యారెక్టర్. నాకు తెలిసి ఏమండి సప్తగిరిని ఇక నుంచి సినిమాల్లో క్యారెక్టర్లకు మాత్రం పెట్టుకోకండి. ఓన్లీ హీరోగా చేస్తున్నాడు. పెళ్లికాని ప్రసాద్ బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు ఎందుకో. అన్ని బాగున్నాయి, సెకండ్ అన్ని బాగున్నాయి. సో ఉగాది రోజున వస్తుంది, చూసి సరదాగా నవ్వుకోండి. ఊరిని సరదా జోక్ చేసి ఏడిపించడం కాదు, నిజంగా సినిమా చూడండి. చూడండి